హాయ్ ఎవ్రీవన్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పైన డీజిల్ పైన భారీగా తగ్గించింది. అలాగే నయారా ఎనర్జీస్ తన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పైన రూ. 5, డీజిల్ పైన రూ. 3 కూడా పెంచింది. ఇంతకీ అసలు ఈ పెట్రోల్ ఛార్జెస్ నిజంగా తగ్గుతాయా లేకపోతే రోజు రోజుకి పెరుగుతాయా అనేది ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా నా పేరు ముస్తఫా షేక్, మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. లేటెస్ట్ ఆర్డర్ ప్రకారం నిన్న నైట్ అయితే ఒక ఆర్డర్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పైన డీజిల్ పైన భారీగా తగ్గించింది. ఇప్పటికి పెట్రోల్ పైన రూ. 13 ఉండాల్సిన ఎక్సైజ్ డ్యూటీ రూ. 3 తగ్గించి, సో టోటల్ రూ. 10 తగ్గించింది. అలాగే డీజిల్ పైన ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రూ. 10 ఉండేది, ఇప్పుడు దాన్ని జీరో చేసింది. మొత్తం మీద పెట్రోల్ మరియు డీజిల్ పైన రూ. 10 దాకా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఇరాన్ ఇస్రాయిల్ వార్, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో మనం ఇబ్బంది పడుతున్నాం కదా. ఈ ఎల్పిజి ఇష్యూస్, పెట్రోలియం క్రూడ్ ఆయిల్ ఇష్యూస్, ఈ మొత్తం గందరగోళంలో హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ మన ప్రభుత్వ రంగ సంస్థలు తన షేర్ మార్కెట్లో ఎప్పుడు చూడని అంత 52 వీక్స్ కనిష్టం లోలో జరుగుతుంది. సో దీనికి ఎంతో కొంత హెల్ప్ చేయాలి కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకి కొంచెం ఈ ఎక్సైజ్ డ్యూటీలో రిలీఫ్ అయితే ఇస్తుంది. దాంతోడు ట్రంప్ చెప్తున్న ఇదిగా ఇరాన్తో నెగోషియేషన్స్ బాగానే జరుగుతున్నాయని, ఒక 10 రోజుల దాకా ఇలాగే జరిగితే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం తగ్గి మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయని చెప్తున్నారు. అసలు ఇంకోటి ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మొత్తం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. అసలు చాలామంది చెప్పేది ఏంటంటే రేపటి నుంచి అసలు ఎనర్జీ లాక్డౌన్ ఏదో వచ్చేస్తుంది. సో అందరూ ఈ పెట్రోల్ డీజిల్స్ తొందరగా బంకుల్లో నుంచి తెచ్చుకోవాలన్న ఇదితో అన్ని చోట్ల నో స్టాక్ బోర్డు దాకా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ హెవీ డిమాండ్ ఒక్కసారి రావడంతో సప్లై సరిగ్గా చేయలేకపోవటం ఈ కంపెనీస్, దాంతో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే మన ఇండియాలో రావటం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక స్టేట్ అని కాదు, ప్రతి స్టేట్లో ప్రతి పెద్ద పెద్ద సిటీస్లో ఈ నో స్టాక్ బోర్డ్స్ దాకా వెళ్ళిపోయింది. కానీ ఆయిల్ కంపెనీస్ చెప్తుంది ఏంటంటే అప్ టు 60 డేస్, 60 రోజుల దాకా ఎటువంటి ఇబ్బంది లేదు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ మన ఎల్పిజి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ప్యానిక్ అవ్వద్దు అని. ఆల్రెడీ మన వైజాగ్ హార్బర్కి 2 షిప్స్ కూడా అయితే వచ్చేసాయి, ఈ న్యాచురల్ గ్యాస్వి అలాగే పెట్రోలియం గ్యాస్వి. ఇంతకీ ఈ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఏమైనా డైరెక్ట్ బెనిఫిట్ మన కన్స్యూమర్స్కి ఉందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే రూ. 10 దాకా అయితే పెట్రోల్కి డీజిల్కి తగ్గించారు, కానీ అది ప్రైసెస్లో తగ్గిస్తున్నారా లేదా అల్టిమేట్గా అనేది అఫీషియల్ జీవో వచ్చేదాకా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఎనర్జీ లాక్డౌన్, ఒక పక్క నయారా ఎనర్జీస్ ఏమో పెట్రోల్ పెంచేసింది, ఇప్పుడేమో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. సో మొత్తానికి ఇండియాలో ఏం జరుగుతుందో, ఎందుకంటే మనం ఎక్కువగా ఈ పెట్రోలియం పైన ఆధారపడే దేశాలు కాబట్టి, సో మనం ఏం జరుగుతుందనేది చాలా ఉత్కంఠంగా ఉంది. అలాగే ఈరోజు ఈవినింగ్ ఆల్ సీఎంస్ మీటింగ్తో ప్రధాని మోడీ ఏం డిస్కస్ చేస్తారనేది కూడా తెలియట్లేదు. ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి కొత్త సరికొత్త ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తొందరగా హెల్ప్ అయ్యేలా ఈ వీడియోని పంపించండి.